హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఇప్పుడు ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తా. ముందుగా ఫ్రెష్గా కట్ చేసి తీసుకున్న ఫిష్ పీసెస్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకు గోధుమ పిండి లేదా బియ్య పిండి తీసుకోవాలి. అర టేబుల్ స్పూన్ కారపొడి, రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు 3 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కకి పిండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మంచిగా పట్టుకునేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని ఒకసారి మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ని వేసుకోవాలి. ఇలా పిండి వేయడం ద్వారా క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటుంది. పిండి వేసేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే మరీ ఎక్కువగా పిండి అవుతే పచ్చి పచ్చిగా వస్తుంది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మెల్లిగా కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మెల్లిగా అన్ని ముక్కల్ని ఇంకొక సైడ్కి తిప్పుకోవాలి. కొంతమంది ఫిష్ అస్సలు తినరు, అలాంటి వాళ్ళు వన్స్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. క్రిస్పీగా టేస్ట్ బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి. 4 పెద్ద సైజ్ ఫిష్ పీసెస్కి అరకప్పు వరకు పిండి పడుతుంది. ఫిష్ ఫ్రైలో తప్పకుండా వేయాల్సింది అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం ద్వారా టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు మీరు కావాలని అనుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ కరివేపాకు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు కరివేపాకు చక్కగా నూనెలో ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, కరివేపాకు ఫ్రై అయిపోయింది. అంతే, ఫిష్ ఫ్రై రెడీ. వేడివేడిగా ఉన్నప్పుడు తింటే అక్కడక్కడ కరివేపాకు తగులుతూ క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటుంది.